ఈరోజు మనం రీడింగ్ కాంప్రహెన్షన్ చదువుతున్నాము. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఇచ్చిన పారాగ్రాఫ్ని అర్థం చేసుకొని దాని కింద ఇవ్వబడినటువంటి ప్రశ్నలకి సమాధానం రాయడము. అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే చదివిన దాన్ని అవగాహన చేసుకోవడము. ఇది ఇంటర్మీడియట్కి 5 మార్కులకి ఇవ్వబడుతుంది. చాలా ఇంపార్టెంట్. హీరో వర్షిపింగ్ అంటే మనం అభిమానించే వ్యక్తిని మితిమీరి అభిమానించడం, వాడిని పూజించడం. హీరో వర్షిపింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ అవర్ సొసైటీస్. ఇది సమాజంలో ఒక భాగమే. దీస్ హీరోస్ మైట్ బి ఫిల్మ్ స్టార్స్, పొలిటికల్ లీడర్స్, స్పోర్ట్స్ స్టార్స్ ఆర్ అదర్ పర్సన్స్. ఫిల్మ్ స్టార్స్ సినిమా యాక్టర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ, స్పోర్ట్స్ స్టార్స్ కానీ ఈ అభిమానించే వాళ్ళలో ఉంటారు. హీరో వర్షిప్పర్స్ డిస్ప్లే ప్యాషనేట్ అడ్మిరేషన్ అండ్ ఇమిటేషన్ ఆఫ్ దర్ హీరోస్. వాళ్ళ యొక్క అభిమానుల్ని గుడ్డిగా నమ్మేస్తారు. Hero worshipping is a human quality that shows that a person is worried by the personality cult. వాళ్ళని అభిమానించే క్రమంలో వీళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోతారు. ఏ హీరో బికమ్స్ ఏ డెమిగాడ్ ఫర్ దెమ్. ఆ అభిమాని వాళ్ళకు ఒక దేవుడిగా మారుతాడు. ఈజ్ హీరోస్ పాజిటివ్ అట్రిబ్యూట్స్ బికమ్ ఈజ్ గైడింగ్ అండ్ ఇన్స్పైరింగ్ ప్రిన్సిపల్స్ అండ్ హీ బికమ్ బ్లైండ్ టు ద హీరోస్ నెగటివ్ ట్రైట్స్ అండ్ వీక్నెసెస్. అభిమానిలో ఉండేటువంటి కొన్ని మంచి లక్షణాలు వీడికి ఆదర్శంగా ఉన్నప్పటికీ గుడ్డిగా అతని యొక్క పొరపాట్లని, అతని యొక్క చెడ్డ గుణాలని కూడా వీళ్ళు బ్లైండ్గా ఫాలో అయిపోతుంటారు. ఇది మంచిది కాదు. ద ఇన్స్టింక్ట్ ఆఫ్ హీరో వర్షిప్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ఇంటర్నల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇది మనలో ఉండేటువంటి ఆత్మ న్యూనతాభావం నుంచి ఇది ఎదుగుతుంది. అంటే మనలో ఆత్మన్యూనతాభావం అంటే మనల్ని మనం తగ్గించుకొని ఆలోచించే క్రమం అన్నమాట. దిస్ రిజల్ట్ ఈజ్ దట్ దే ఆర్ డిస్టెన్స్డ్ ఫ్రమ్ రియాలిటీ. వాళ్ళ వాస్తవానికి దూరంగా బతకడం మొదలు పెడతాడు ఈ క్రమంలో. అండ్ లివ్స్ ఇన్ ఏ డ్రీమ్ వరల్డ్ ఆఫ్ దెర్ ఓన్. తన యొక్క సొంత ఊహా ప్రపంచంలో ఎదుగుతాడు. ఇన్ దస్ బికమ్స్ ద బిగ్గెస్ట్ స్టంబ్లింగ్ బ్లాక్ ఇన్ ద ప్రోగ్రెస్ ఆఫ్ పర్సనల్ ఇండల్జింగ్ ఇన్ ఇట్. ఈ విధంగా వాడి యొక్క వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కుంటుపడిపోయి వాడు ఊహా ప్రపంచంలో బతికేస్తుంటాడు. దిస్ ప్లెయిన్ ప్యాషన్ ఆఫన్ ల్యాండ్స్ అస్ ఇన్ ఏ క్లౌడ్ ఆఫ్ ఇల్యూషన్. దీనివల్ల ఇల్యూషన్ అంటే భ్రమలు, కొత్త భ్రమలు అంటే లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకునేటువంటి ఈ ఒక రకమైన చెడు లక్షణాన్ని అలవాటు చేసుకుంటాడు. హవెవర్ విత్ రేషనల్ థింకింగ్ అండ్ పర్సివరెన్స్ we can produce more heroes rather than more hero worshippers. ఫైనల్గా చెప్పేది ఏంటంటే రేషనల్ థింకింగ్ అంటే సహేతుకమైనటువంటి ఆలోచన ద్వారా మంచి క్రియేటివిటీ వల్ల మనము మంచి హీరోలను తయారు చేయగలం. హీరో వర్షిప్పర్స్ అంటే అభిమానుల్ని ప్రేమించే వాళ్ళని కాకుండా అభిమానుల స్థాయికి ఉండే వ్యక్తుల్ని మనమే తయారు చేయగలము. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. క్రింద ప్రశ్నలకు సమాధానం రాయండి. ఇచ్చిన పారాగ్రాఫ్లోనే ఉంటాయి కాబట్టి 1-2 సార్లు చదివి పారాగ్రాఫ్లో సంబంధిత వాక్యాన్ని ఇక్కడ ఎత్తి రాసినా కూడా మనకు మార్కులు వస్తాయి. ఈ మార్కులు మిస్ చేసుకోకూడదు. వాట్ డూ హీరో వర్షిప్పర్స్ టిపికల్లీ డిస్ప్లే టువర్డ్స్ దర్ హీరోస్. వాళ్ళ యొక్క అభిమానుల విషయంలో ఈ హీరో వర్షిప్పర్స్ అంటే వాళ్ళని గుడ్డిగా నమ్మేటువంటి వాళ్ళు ఎలాంటి ప్రవర్తనని కలిగి ఉంటారు. హీరో వర్షిప్పర్స్ టిపికల్లీ డిస్ప్లే ప్యాషనేట్ అడ్మిరేషన్. వాళ్ళ ఎడల పిచ్చి అభిమానాన్ని కలిగి ఉండటము. అండ్ ఇమిటేషన్ ఆఫ్ దర్ హీరోస్. వాళ్ళని మూర్ఖంగా అనుకరించడం లాంటి పొరపాట్లు చేస్తారు. రెండో ప్రశ్న చూడండి. స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఏ హీరో వర్షిప్పర్ బికమ్స్ బ్లైండ్ టు ద హీరోస్ నెగటివ్ ట్రైట్స్ అండ్ వీక్నెసెస్. వాళ్ళు అభిమానించే వ్యక్తులని మూర్ఖంగాను గుడ్డిగాను ఫాలో అవుతారు. నిజమా కాదా? సమాధానము నిజమే. ద ప్యాసేజ్ స్టేట్స్ హీజ్ హీరోస్ పాజిటివ్ అట్రిబ్యూట్స్ బికమ్ ఈజ్ గైడింగ్ అండ్ ఇన్స్పైరింగ్ ప్రిన్సిపల్స్. వాటిలో ఉండేటువంటి మంచి లక్షణాలు వీళ్ళకి ఇన్స్పిరేషనల్గా గైడ్ చేస్తాయి. అయితే అండ్ హీ బికమ్స్ బ్లైండ్ టు ద హీరోస్ నెగటివ్ ట్రైట్స్ అండ్ వీక్నెసెస్. తను అభిమానించే వ్యక్తిలో ఉండేటువంటి
వీక్నెసెస్, పొరపాట్లని కూడా వీడు గుడ్డిగా నమ్మేయడం మొదలు పెడతాడు. ఇది సరైంది కాదు. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, ఫ్రమ్ వేర్ డస్ ద ఇన్స్టింక్ట్ ఆఫ్ హీరో వర్షిప్ స్ప్రింగ్? ఎక్కడి నుంచి ఈ హీరో వర్షిప్ అంటే అభిమానుల్ని ప్రేమించేటువంటి లక్షణము ఎగిరినట్టు అవుతుంది? స్ప్రింగ్ అంటే ఎగిరి దూకటం. అంటే దేనివల్ల ఈ యొక్క బ్యాడ్ క్వాలిటీ అధికంగా ఎక్కువ అవుతుంది? అకార్డింగ్ టు ద ప్యాసేజ్ ప్రకారము ద ఇన్స్టింక్ట్ ఆఫ్ హీరో వర్షిప్ స్ప్రింగ్స్ ఫ్రమ్ ఎన్ ఇంటర్నల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఇది ఎక్కడి నుంచి ఎగిరి దూకినట్టు అవుతుందంటే ఈ ఫాలోయర్లో లేదా అనుకరించే వాడిలో ఉండేటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే ఆత్మన్యూనతా భావము, తను తక్కువగా ఉన్నాను అనుకునేటువంటి భావం. అంటే తనను తాను చిన్నబుచ్చుకునే భావం వల్ల తన హీరోలో ఉండేటువంటి క్వాలిటీనికి ఇతను ఎక్కువగా రెస్పాండ్ అవుతుంటాడు. 4వ ప్రశ్న, వాట్ ఈజ్ ద అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ఇండల్జింగ్ ఇన్ హీరో వర్షిప్? ఈ హీరో వర్షిప్లో మునిగిపోవటం వల్ల జరిగేటువంటి పరిణామాలు ఏంటి? ద అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ఇండల్జింగ్ ఇన్ హీరో వర్షిప్పింగ్ ఈజ్ దట్, ఇందులో వచ్చేటువంటి ముఖ్యమైన ఆ యొక్క దుర్గుణాలు ఏంటంటే ఇండివిజువల్స్ ఆర్ డిస్టెన్స్డ్ ఫ్రమ్ రియాలిటీ, వాస్తవానికి దూరంగా బతకడము, లివ్ ఇన్ ఏ డ్రీమ్ వరల్డ్, ఊహా ప్రపంచంలో బతకడము, అండ్ ఇట్ బికమ్స్ ఏ సిగ్నిఫికెంట్ స్టంబ్లింగ్ బ్లాక్ ఇన్ దర్ పర్సనల్ ప్రోగ్రెస్, వాళ్ళ యొక్క వ్యక్తిగత అభివృద్ధిలో వెనకబడిపోవటము, ఆఫన్ లీడింగ్ దెమ్ ఇంటూ ఏ క్లౌడ్ ఆఫ్ ఇల్యూషన్, తరచుగా ఊహా ప్రపంచాల్లో బతికేయడం లాంటి చెడ్డ లక్షణాలను అలవర్చుకుంటారు. చిట్ట చివరి ప్రశ్న, వాట్ 2 క్వాలిటీస్ డూ వీ నీడ్ టు కల్టివేట్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ మోర్ హీరో వర్షిప్పర్స్? హీరో వర్షిప్పర్స్ అంటే అభిమానుల్ని గుడ్డిగా ప్రేమించే వాళ్ళకన్నా అభిమానుల స్థాయిలో మనం ఎదగాలి అంటే మనకి ముఖ్యమైన 2 లక్షణాలు కావాలా? విత్ రేషనల్ థింకింగ్, ఒక సహేతుకమైనటువంటి ఆలోచన. రేషనల్ థింకింగ్ అంటే వాస్తవాలేంటి తెలుసుకోవడం, గమనించడం. అండ్ పర్సివరెన్స్, పట్టుదల. వీ కెన్ ప్రొడ్యూస్ మోర్ హీరోస్ రాదర్ దాన్ మోర్ హీరో వర్షిప్పర్స్. ఈ 2 లక్షణాలు ఉంటే మనము హీరోలను తయారు చేయొచ్చు, అంతేగాని గుడ్డిగా హీరోల్ని నమ్మేటువంటి హీరో వర్షిప్పర్స్ని కాకుండా హీరోల్నే తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు కూడా తెలియజేసి ఈ ఛానల్ని అభివృద్ధిలోకి తేండి. జై హింద్.